నాకు ఒక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను అసలు కష్టాలు కులాల వ్యవస్థ తెలియకుండా ఇక్కడ జయప్రకాష్ ఉంటాడు, నాకంటే చాలా సీనియర్గా మేము ఎందుకు మళ్ళీ కలిసి చదువుకున్నాం దావగారు. మేము ఈరోజు నా కాలేజ్ ప్రాడక్ట్స్ ముగ్గురున్నాం ఎమ్మెల్యేస్, దీంట్లో తీసుకుంటున్నారు కొట్టిపాటి రవి, ఉగ్ర నరసింహారెడ్డి. ఉగ్ర నరసింహారెడ్డి సేమ్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ నుంచే మీరు ముగ్గురున్నాం దోసా మెంబర్స్, అంటే దావణగిరి ఓల్డ్ స్టూడెంట్స్ వస్తారు. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు అనుకుంటున్నారంటే చదువుకునే రోజుల్లో మాకు అసలు బాధ్యత లేదు, చాలా కలిపేసాం వాళ్ళు చెప్పేవాళ్ళు ఏమి. ఈ రోజు ఉన్నటువంటి అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా మా దగ్గర తెలిసినవి కూడా లేదు. కంప్యూటర్ అనేది మేము చూడాలన్నాను, క్యాలిక్యులేటర్ గొప్ప ఉంటాయి. ఈ రోజున తరం మారింది, ఆలోచనలు మారినాయి, పరిస్థితులు మారినాయి, జీవితాలు మారినాయి. జయప్రకాష్ ఏం చేస్తున్నాడో నాకు తెలుగు, కానీ అప్పట్లోనే ఏదో వ్యాపారం ఉంది దానికి, ఒక ఆటంలో తాళి ఏదో ఉండేది, ఆ వ్యాపారంలో పోయినాడు. మా ఫాదర్ ఒక రిటైర్డ్ ఇంజనీరు, నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత పోయి ఈ పాటలో టెస్టింగ్ ఏమో గార్డెన్లో రాజకీయాలకు రావడం. రాజకీయాలకు వచ్చిన తర్వాతే ఈ సమాజంలో ఉన్నటువంటి అంతరాలు చదువు నేర్పించడం మొదలుపెట్టారు. నిజమైన చదువు. అందుకే ఇది ఒక బాధ్యతగా గుర్తించి ఇక్కడికి వచ్చిన నేను చెప్పేది. ఎందుకంటే సపరేషన్ కానీ హ్యూమిలేషన్ కానీ ఎక్కడికక్కడ ఉండాలి కదా. ఆయన చెప్తున్నారు నేచర్ని గుడ్డబట్టుకున్నటువంటి వ్యవస్థలు కానీ, కొంతమంది చేతుల్లోనే ఉన్నటువంటి ఆర్థిక విధానం కానీ, వ్యవస్థలు కట్టుబాటు చేయడం కానీ, ఇవన్నీ కలిసి వెనుకబాటుతనాన్ని మరింత వెనుకబాటుతనంగా పొంగదీసేటువంటి ప్రయత్నం అనేది సహజంగానే నిరంతరం జరిగే ప్రక్రియ. ఒకవేళ మనం ఆ కులాలు ఉంటే మనం కూడా దానికి భిన్నంగా ఆలోచించాలి. ఇస్ నేచర్, ప్రకృతి. ఈ ప్రకృతికి అగేన్స్ట్గా ఫైట్ చేయడం అనేది ఒక దుస్సాహసం. అయినప్పటికీ మనుషులు మేధా సంపత్తి కలిగిన వాళ్ళు ఎప్పటికప్పుడు ఎదగాలని ఒక తాపత్రయం ప్రతి మనిషిలో నిరంతరం కూడా ప్రవహిస్తారు. ఈరోజు చదువుకున్నటువంటి పిల్లలకి 520 అండ్ అబవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇట్స్ పీస్ ఆఫ్ అప్రిషియేషన్. కానీ దీంతో మీ జీవితంలో ఏదో అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి ఆలోచన ఉండకపోవచ్చు, కానీ ఇస్ అదర్ వే ఎంకరేజింగ్ ద స్టూడెంట్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్. అది బాగా చదువుకుంటే మా వాళ్ళందరూ గుర్తిస్తారు. బట్ మీరు నేర్చుకోవాల్సింది ఒకటే, 4 ముక్కల్లో చెప్పేస్తాను. ఇందాక రిటైర్డ్ టీచర్ ఎవరు ఇందాక వద్ద ఇక్కడ మాట్లాడిన ఆయన మీరు రిటైర్డ్ టీచరా? కెమికల్ వ్యాపారం. పేరెంటింగ్ అనేది బ్యాక్వర్డ్నెస్ పేరెంటింగ్ ఉండకూడదు. వీ షుడ్ గెట్ అప్డేట్. మనం ఫస్ట్ తల్లిదండ్రులు అప్డేట్ అవుతాం. పిల్లల్ని మనం ఏ రకంగా మోల్డ్ చేస్తే వాళ్ళు ఆ రకంగా మోల్డ్ అయిపోతారు. ఏ రకంగా గైడ్ చేస్తే ఆ రకంగా గైడ్ చేస్తారు. ఏ రకంగా మనం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే, చేయూతనిస్తే వాళ్ళు ఆ రకంగా ఎదుగుతారు. వీ షుడ్ గ్రూమ్ దెమ్, వీ షుడ్ నర్చర్ దెమ్. ఇది మన కనీస బాధ్యత. ఇందాక మీరు చెప్పింది అన్నదో భావించద్దండి. మీరు ఫోన్లు పక్కన పెట్టుకుంటారు, ఫోన్లు పక్కన పెట్టద్దు. గెట్ అప్డేటెడ్ పెట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అప్డేటెడ్. చెడిపోయేవాడు ఎక్కడైనా పెట్టుకో. ఆ చెడిపోకుండా కాపాడుకోవడం అనేదే పేరెంట్. తల్లిదండ్రులు వాళ్ళ పోషణ కానీ, వాళ్ళకు తెలియజే విధానం కానీ, జీవితంలో వాళ్ళకు వచ్చే ఛాలెంజెస్ కానీ, చదువు ఎందుకు ఉపయోగపడుతుందనే ఆలోచన కానీ ఎప్పటికప్పుడు మీ పిల్లల మీద ప్రెజర్ కాకుండా ప్రెజర్గా ఇవ్వాల్సినటువంటి బాధ్యత పేరెంటింగ్ మీద. ఎందుకంటే చదువు అనేది ఇట్ ఎన్హాన్సెస్ యువర్ గ్రాస్పింగ్ పవర్. మీ సంగ్రహణ శక్తిని పెంచేటువంటి ఆయుధం. చదువుకున్నటువంటి వాడికి చదువు లేనటువంటి వాడికి తేడా ఎక్కడ వస్తుందంటే, విషయాన్ని సేమ్ ఒకటే సబ్జెక్ట్ ఈ దైనందిన జీవితంలో ఒక స్టూడెంట్ లైఫ్ నుంచి పెళ్ళైన తర్వాత ఒక బాధ్యతమైనటువంటి సమాజంలోకి వస్తాం. అప్పుడు మనం చూసే సునిశ్చితమైనటువంటి దృష్టి, సంగ్రహణ శక్తి చదువుకున్నటువంటి వాటితో బెటర్ ఉంటుంది. కాబట్టి చదువు అవసరం. రెండోది విచక్షణ అనేది. డిస్క్రిషనరీ కేస్ లైఫ్ ఇంటూ 2 పార్ట్స్. ఒకటి ఏమంటే ప్రతి ఆర్డినరీ లైఫ్ స్టైల్ ఒకటి ఉంటుంది, అదర్వైజ్ లో లెవెల్ థింకింగ్ ఒకటి ఉంటుంది, లో ఐక్యూ లెవెల్ ఒకటి ఉంటుంది. కొంతమందికి బెటర్ ఐక్యూ లెవెల్, బెటర్ క్వాలిటీ ఆఫ్ ఐక్యూ. అలాగే మీ పిల్లల గురించి మీరు ఆశించాల్సింది
అంటే చదువుకున్న తర్వాత బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలని ఆలోచన పిల్లలు పెంచారు. ఇప్పుడు జయప్రకాష్ వాళ్ళ ఆయన వ్యాపారం పెట్టించాడు, వాళ్ళ ఆయన వ్యాపారం చేసినాడు, బండవాళ్ళు ఉంది, క్యాపిటల్ ఉంది. నవ్వేడేస్ బిజినెస్ హ్యాస్ చేంజ్డ్ ఇంటూ ఏ డిఫరెంట్ అరీనా. వ్యాపారం అనేది బండవాళ్ళతో పనిలేదు, నాలెడ్జ్ ఎకానమీ ప్రమోట్ అయింది. ఎవ్రీథింగ్ ఇన్నోవేటివ్, భిన్నంగా ఆలోచన చేసి వినూత్నంగా ఆలోచన చేసి సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యాపారాన్ని మీరు ప్రమోట్ చేస్తే డబ్బు అదే వస్తుంది. ఇన్వెస్టర్ వాడే వస్తాడు, మిమ్మల్ని ప్రమోట్ వాళ్ళే చేసుకొని ఆ ప్రోడక్ట్ మార్కెట్ చేసుకునేటువంటి పరిస్థితులే మనం పోతున్నాము. కాబట్టి మీ పిల్లలు దూరం పెట్టుకోవడం చెప్పాలి, పొరపాటుగా చెప్పండి. టెక్నాలజీ అడాప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ మీకు ఇంకా ఒక విప్లవం రాబోతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఒక కొత్త పుంతలోకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు తెచ్చినటువంటి పరిస్థితులు మనల్ని మీరు ఒకసారి కోపంలోనే గమనిస్తే మీకు పొద్దుటూరు కోపంలో మీరు గమనించుకోండి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ పొద్దుటూరు కోపంలో. రెండో బొంబాయి వాళ్ళు బంగారు వరకు అద్దె వేసి చేయనుకున్నారు. వడ్డీ వ్యాపారంలో మీ దగ్గర రాజకీయ నాయకులు వచ్చి కూడా 80 పైసలు రూపాయి డబ్బులు తీసుకుపోతారు. బట్ స్టిల్ దే ఆర్ గెటింగ్ కన్ఫైన్డ్ టు దట్ లెవెల్ ఉంది. అక్కడికి ఆగిపోతా ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు వచ్చినాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ అనేది కార్పొరేట్ సెక్టర్కి ఎదిగింది. దుకాణం మకాన్ బిజినెస్ ఏదైతే ఉందో అది అక్కడికి కొద్ది వరకే పరిమితంగా ఉంటుంది. మీ గడప దాటకుండా మిమ్మల్ని జీవితాన్ని అక్కడే ఆపేస్తూ ఉంది. అయ్యగారు ముందర అంగట్లో కూర్చుంటారు, ఎంత సంసారం చేస్తారు. కానీ వ్యాపారం అనేది మారిపోయింది. వాళ్ళు కూడా అప్డేటెడ్ అయిపోతున్నారు, వాళ్ళు కూడా సిస్టంలో ఇర్రెలవెంట్ అయిపోతున్నారు. మీ పిల్లల్ని ఇర్రెలవెంట్ సిస్టంలో కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పదే తల్లిదండ్రులు, ఎందుకంటే తల్లిదండ్రులు వచ్చినారు కాబట్టి చెప్తున్నాను, పదే తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎప్పటికక్కడ ప్రపంచం పరిగెత్తేటువంటి వేగంలో మనం పుంజుకోకపోయినా, ప్రపంచం ఏ ఆలోచన చేస్తా ఉంది, ప్రపంచం ఏ గతిన పోతుందని ఒక డైరెక్షన్ మిస్ అయినా కూడా నేను బిడ్డలు ఎర్రలబెట్టు, మీ బిడ్డలు ఎర్రలబెట్టేటువంటి పరిస్థితులకు మీరు నెట్టేది. మీకున్నటువంటి పరిమితమైనటువంటి ఆలోచన విధానంతో పోలీసే చెడిపోతారు, సినిమా చూస్తే చెడిపోతారు, సిస్టమ్ ముందు కూర్చుంటే చెడిపోతారని ఒక మిస్కాన్సెప్ట్ నుంచి కమౌట్ అవుతారు. ఎందుకంటే ఇందాక ఆయన చెప్పినాడు, సహజవాదం కొద్దిమందే పెట్టుకున్నారు. వాస్తవం సిస్టంలో బ్యూరోక్రసీలోనే ఎందుకంటే కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో తక్కువ ఉంటారు. ఐఏఎస్ మామూలుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు వద్దు ఉన్నాడు. ఆయన సంబంధాల కోసం చూస్తారు. సివిల్ సర్వీసెస్ ఎవరైనా ఉన్నారా అని చెప్తే నాకు తెలిసి రాష్ట్రంలో ఒకటి అయితే దొరికారు, ఒక ఐఆర్ఎస్ అందుకని దొరకలేదు. అంటే మనం వెనుకబాటుతనం అనేది పుట్టుకతో భగవంతుడు డెస్టినీలో మనకి ఇచ్చుండదు. ఎదిగే క్రమంలో మనం ఆలోచించే విధానంలో పొరపాటున కూడా చిన్నారులకు చెప్తున్న వెనుకబాటుతనాన్ని రానియద్దండి. మనం ఎవరికంటే తక్కువ కాదు, ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు పోమని చెప్పేసుకోవాలి. ఇప్పుడు నేనే ఉన్నా, మొదటి తరం రాజకీయ నాయకుడు. జయప్రకాష్ గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒకసారి నేను ఎలక్షన్స్ వచ్చాను, గెలవలేకపోయింది జయప్రకాష్. నేను 5వ పూర్తి చేయడం కష్టం. మంది ప్రస్తావిస్తున్న సోదరుడు వాళ్ళ చేతుల్లోనే పరిమితమైనది. మనం బాధపడితే ఎవరు రాము, కష్టపడితే పోరాడితే దాన్ని ఈ కష్టాలను అధిగమించాలా, ఏ రకంగా అధిగమించాలని ఆలోచన మనకు వస్తే, ఎవడైతే దీన్ని కట్టుబాటు చేస్తున్నాడో, ఎవరైతే మనకంటే మెరుగ్గా జీవన ప్రమాణాలు కొనసాగిస్తున్నాడో వాళ్ళని చూసి మనకంటే ఎక్కడ బెటర్గా ఆలోచన చేయగలుగుతున్నాడు, ఎక్కడ మనకంటే మెరుగ్గా ఆలోచన చేయగలుగుతున్నాడు, వాళ్ళకంటే మెరుగ్గా మనం ఆలోచన చేయగలిగిన రోజే, వాళ్ళకంటే ఎక్కువ కష్టపడగలిగిన నాడే మనం మన కష్టాలను అధిగమిస్తామని వాస్తవం రమ్మని చెప్పేసి పిల్లల్ని కోరుకోవాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థాట్ ప్రాసెస్ ఈజ్ ద లైఫ్, పర్సెప్షన్ ఈజ్ ద లైఫ్. జీవితాన్ని చూసే కోణం కానీ, జీవితాన్ని చూసేటువంటి దృక్పథం కానీ, మీరు ఆలోచించే విధానం కానీ, మీ జీవితాల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని, మా అందరిలో కూడా మమ్మల్ని అందరినీ వెంటాడేటువంటి వెనుకబాటుతనాన్ని, మమ్మల్ని అందరినీ కూడా పరిమితం చేస్తున్నటువంటి వెనుకబాటుతనాన్ని అధిగమించేటువంటి అవకాశం
ఈ తరం పిల్లలకు ఉన్నాయి కాబట్టి మీరు అధిగమించగలుగుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకని నా అధికంగానే ఇక్కడికి వచ్చి మీకు అందరికీ కూడా తెలియజెప్పడం జరుగుతుంది. టైం ఉండేదే కాదు, వాస్తవంగా నాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ రావడం లేదు. అయినా కూడా నా వంతు బాధ్యత. ఎందుకంటే ఒక విజిబిలిటీ వచ్చేంత వరకు ఎదగడం అనేది చాలా కష్టం. విజిబిలిటీ వచ్చిన తర్వాత నేను ఏదైనా ఒక మామూలుగా ఒక పెద్ద కోటేశ్వరుడు, కొద్దిమందికి అది ఒక పిచ్చి, కొద్దిమందికి ఒక ఆశ. ఎందుకంటే సమాజంలో ఇది నన్ను గౌరవిస్తుంది, నన్ను ఒక ఉన్నత స్థానాన్ని కూర్చోబెట్టుకుంది. కొంతమంది ఆలోచించే విధానంలో కొద్ది తేడాలు ఉండాలంటారు. సక్సెస్ ఈజ్ మెజర్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ. ఇందాక చెప్పిన విజయం అనేది ఎప్పుడు కూడా డబ్బు పరంగానే ఆలోచన చేస్తున్నారు. విజయం అనేది రకరకాలు ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వింత కానీ వాస్తవం కానీ ఏంటంటే, నువ్వు విజయవంతంగా ఒక స్థాయికి ఎదిగిన తర్వాత నువ్వు చెప్పితే 10 మంది ఉంటారు. అట్లా చెప్పకుండా నేను ఈ మాటలన్నీ ఏమి కాకుండా నీకు చెప్తే వాడంటే జానగానే ఏదో చెప్పుకుంటా అంటాడు, చానగాని మాట ఇవ్వాలి, వారి మాట తవ్వడాలి అనుకుంటారు. కాబట్టి డబ్బు అనేది కూడా, లేదంటే ఒక పదవి అనేది కూడా, ఒక స్థాయి అనేది కూడా, ఒక సక్సెస్ అనేది కూడా ఆ మనిషి మాట్లాడితే ఉంటుంది. కాబట్టి నా వంతు బాధ్యతగా ఈరోజు నేను ముందుకు వస్తున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇందులో వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏం లేదు. ఎవరికైనా కూడా నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడి మళ్ళీ ఒప్పించుంటే కూడా ఈ వేదిక నుంచి దాన్ని క్షమాపణలు బిడ్డల కోసం చెప్తున్నా, బాగా జనాల కోసం చెప్తున్నా. మేము పడించే కష్టాలు మా బిడ్డలు పడకూడదని చెప్తున్నాం, అంతేగాని వేరే ఉద్దేశం లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ, నాకు అసలు వేరే మీటింగ్ కూడా ఉంది దూరంలో, మళ్ళీ నేను తిరిగిపోయి కర్నూలు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా వంతుగా ఈ వెనుకబడ్డతనంలో నుంచి నేను నేర్చుకున్నటువంటి పాఠాలు నాకు అవకాశం వచ్చినప్పుడల్లా మన బిడ్డలకు అందించడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జై. గొప్పవాళ్ళు కాదని కళలు కట్టడం తప్పు కాదు, కానీ ఆల్కంటే మీరు పేరెంటింగ్లో కూడా మా పిల్లలు మంచి వాళ్ళుగా ఉండాలనే ఆలోచనతో పెంచమని చెప్పేసి కూడా తల్లిదండ్రులకి తెలియజేసింది. మీరు బహుశా కొంతమంది కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఉండదు. గొప్ప వాళ్ళకి మంచి వాళ్ళకి తేడా అయ్యింది. మంచి వాళ్ళంతా గొప్పలే, కానీ గొప్ప వాళ్ళంతా మంచోళ్ళు కాదు. దురదృష్టవశాత్తు ఆల్ ద సక్సెస్ ఇన్ ఎనీవర్స్ లైఫ్, ఎవరి జీవితంలో అయినా విజయం అనేది మానిటరీ ఇష్యూస్ మీద మెజర్ చేస్తాం. ఆర్థికంగా ఎంత బలంగా ఉంటే అంత గొప్పవాడు, కానీ వాడు మంచోడు ఉండాల్సినటువంటి అవసరం లేదు. వారికి ఒక సామాజిక బాధ్యత ఉండాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ, పక్కన ఉన్నటువంటి స్నేహితుల గురించి కానీ, ఈ సమాజం గురించి కానీ, వాళ్ళు దొరికేటువంటి జీవన విధానం మీద కానీ ఒక స్పష్టత లేకుండా, కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్తో, అదర్వైజ్ సెల్ఫిష్గా ఉంటూ, లేదంటే పక్కనోడికి ఏం ఉపయోగపడదు, అంతా నేను సంపాదించినంత నాకు తీసుకుపోతేనే ఒక కాన్సెప్ట్తో లైఫ్ లీడ్ చేసేవాడు ఎప్పుడు కూడా మంచోడు అయితే కాలేడు. గొప్పోడుగా ఏదైనా సమాజం దృష్టిలో డబ్బు సంపాదిస్తే ఎదగలడేమో, లేదు ఉన్నతమైనటువంటి స్థానానికి పదవి పోగలిగితే ఎదగలడేమో, కానీ మంచోడు అయితే కాలేడు. కాబట్టి మీ బిడ్డలకు చదువుతో పాటు జీవితంలో మంచిగా ఎదగల, మంచి మనుషులుగా ఉండాలనే ఆలోచన ఎప్పుడు కూడా చెప్పమని చెప్పేసి కూడా తల్లిదండ్రులందరినీ కూడా కోరుతాం. ఈ బీసీ భవనంలో అందరికీ ఉపయోగకరంగా బీసీలు చదువుకొని ఉన్నత స్థానాలు చేరుకోవడానికి